శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ పథకం అమలు చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? పథకం అమలవడంతో మంచిదే. ఓన్లీ ఆడవాళ్ళకి ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. మంచిదే. ఒక విధంగా ప్రభుత్వం మీద పాజిటివ్నెస్ పెరుగుతుంది. కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ఆల్రెడీ చూస్తున్నాం. బస్సు ఆపలేదని కూడా వచ్చి మరి బైక్ అడ్డం పెట్టేసుకొని వచ్చి కండక్టర్ డ్రైవర్ని కొట్టడం, తిట్టడం, కొంతమంది కావాలని చేసేస్తున్నారు. తర్వాత ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా, నాకు తెలిసి స్టూడెంట్స్కు 60+ లేడీస్కి వాళ్ళకి ఇస్తే చాలా బెటర్ అనిపించేది. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్తారు, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఫ్రీగా ఉంటే బాగుండేది. అందరికీ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మీద బర్డెన్ పడుతుంది ఈజీగా. సో ఆ బర్డెన్ అనేది ఫ్యూచర్లో మళ్ళీ ₹1,000 మనమే కట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కొంత లేట్ అయింది కదా. ఈ లేట్ అంతా కూడా తెలంగాణ, కర్ణాటకలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో అవన్నీ కూడా గుర్తించి వాటిని సైడ్ చేసి ఇప్పుడు ఏపీలో కొన్ని కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ పథకాన్ని అమలు చేసామని చెప్తున్నారు. అంటే సక్సెస్ అవుతారంటారా పథకం పెట్టి? అవ్వచ్చు, సక్సెస్ అవుతారు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ అది బర్డెన్ ప్రజల మీదనే పడుతుంది కదా. ఏదో పన్నులు పెంచుకుంటూ పోతూ ఉంటారు. మెల్లమెల్లగా అది ఆపోజిషన్ పార్టీలు ఏం చేస్తాయి, అప్పుడు ఆడ ఫ్రీ ఇచ్చారు కాబట్టి ఈరోజు పన్నులు పెరిగినాయి అని అంటారు. సో అప్పుడు మేల్కొంటారు మళ్ళీ ప్రజలు. సో మాకు ఎఫెక్ట్ పడుతుంది, అయ్యో అనవసరంగా ఫ్రీగా తీసుకున్నామే అనే ఫీలింగ్ వాళ్ళలో కూడా కలుగుతుంది. ఇప్పుడు ప్లస్ కావచ్చు, మంచి పని చేస్తున్నారు, కాదని అనట్లేము. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ చూస్తున్నాం, కర్ణాటకలో చూస్తున్నాం. ఏదో ఒక రోజు ఇక్కడ పనులు పెరుగుతాయి కదా, అప్పుడు అర్థమైంది మళ్ళీ. సో ఎంత మంచి పని చేసినా ఫ్యూచర్లో అది ఎఫెక్టే పడుతుంది ప్రజలకైతే ఖచ్చితంగా. సో నాకు తెలిసి అందరికి కాకుండా కొంతమందికి ఫ్రీగా ఇస్తే బెటర్. స్టూడెంట్స్ ఆరు 60+ రిటైర్డ్ వయసు అంటారు కదా, వాళ్ళకి ఇస్తే బెటర్ అనిపించేస్తుంది నాకైతే. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటివరకైతే బాగానే ఉంది. ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ పోతే బెటర్. మళ్ళీ వచ్చేసరి అవకాశం ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఇంకేమైనా మీరు తేడా పట్టించుకోకుండా, జనాలు కూడా పట్టించుకోకుండా పోయారనుకో ఎఫెక్ట్ పడుతుంది. మంచి పనులు అయితే చేస్తున్నారు. పవన్ అన్న కూడా 10 దగ్గరికి ఏకంగా ఎక్కడ ఇష్యూ ఉంటే ఆడికి వెళ్తున్నాడు, సాల్వ్ చేసేస్తున్నాడు. ఇప్పుడు బస్సులో కూడా చూశాను, పవన్ క్లిప్, చంద్రబాబు గారు క్లిప్ కూడా చూశాను. వాళ్ళతో మాట్లాడుతున్నారు, పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. మంచి పనులు చేస్తున్నారు అనిపించింది. కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు సూపర్ 6 హామీల్లో 6 హామీలు, 4 హామీలు పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ 4 హామీలు మొదలుపెట్టినప్పుడు కానీ చాలా సింపుల్గా, ఎటువంటి అంగు ఆర్పాటాలు లేకుండా తక్కువ ఖర్చుతో సాధారణంగా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఏదైనా ఒక పథకానికి బటన్ నొక్కేమనంటే ఒక పెద్ద స్టేజ్ కట్టి ఒక 5 లక్షల మందిని, 10 లక్షల మందిని జనాభాని తీసుకొచ్చి అక్కడ అంగు ఆర్పాటాలు చేసి కొంత ప్రభుత్వానికి ఖర్చు అయ్యే విధంగా చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా లేవని చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఒక విధంగా మంచిదే. కాకపోతే ఇది పబ్లిసిటీ అవ్వాలంటే కాస్త ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇది మేము ఇస్తున్నాం అని తెలియాలి కదా జనాలకి. సో అంగవారు పడడం కూడా మంచిదే. మళ్ళీ ఆ ఖర్చు కూడా ఎట్లాగో ప్రజల మీద పడుతుంది, అది కూడా ఎఫెక్ట్. ఒక విధంగా వీళ్ళు చెప్పకుండా చేస్తున్నారంటే ఖర్చు తగ్గుతుంది, ప్రజల మీద పనుల భారం కూడా తగ్గుతుంది. ఒక విధంగా ఇది కూడా మంచి పనే. కాకపోతే ఏంటంటే ఏదో ఒక రూపంలో, మరి హంగు ఆర్భాటం కాకుండా ఏదో ఒక రూపంలో ఇది బయటకు రావాలి. ఈ పథకాలు ఇస్తున్నాము, ఖచ్చితంగా ప్రజలకు అందుతున్నాయో లేదో కూడా తెలియజేయాలి. ఖచ్చితంగా తెలియజేస్తే చాలా బెటర్. ఇంకా ఏపీలో ఉచిత బస్సు ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఇప్పుడైతే బెస్ట్, మంచిది అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళ మీద ఓకే మనకి ఇది ఇస్తామన్నారు, ఇచ్చారు, ఒక 6 రేట్లో 4 వచ్చినాయి, ఇంకో రెండు కూడా వచ్చే అవకాశం. ఆ 2 కూడా తొందరగా చేస్తే బెటర్. ఎందుకంటే మళ్ళీ ఎండింగ్కి వచ్చేదాకా ఇచ్చినట్టుకో మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, అప్పుడు ఇచ్చారు, అందుకనే ఓటింగ్ కోసమే అనుకుంటారు. సో అవి కూడా తొందరగా అందిస్తే బెటరు. ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అయితే.